Guys, welcome to QT Tanyan Charvi's YouTube channel. సో టుడే అయితే మన మమ్మీ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తుంది. ఇది కొంచెం బెల్లం పాకం అన్నమాట. ఇది డేట్ పేస్ట్ అండ్ ఇదైతే నెయ్యి అండ్ నెక్స్ట్ అయితే ఇది రాగి పిండి రోస్ట్ చేసింది మా మమ్మీ అయితే. ఇంకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇది కంపెనీ అనుకోవచ్చు, ఇంట్లోనే నేను రోజు ఒక తింటాను అంతే. మీ డేట్స్ పేస్ట్ అయితే వేస్తుంది. చూడడానికి క్యారెట్ హల్వా లాగా ఉన్నాయి కదా. ఇంకా ఇందులో రాగి పిండి కదా నేను చెప్పాను కదా, ఇది రోస్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ ఇది బ్రౌన్ ఉన్నది, ఇది రోస్ట్ రాగి పౌడర్ అంతే. నా మమ్మీ అయితే హెల్తీగా చేస్తుంది. సో ఇది కలుపుతుంది. పిండి అయిపోయింది. పేస్ట్ ముందు వేసాను కదా, కాటట్లే. సో నెక్స్ట్ అయితే నా మమ్మీ వడగడుతుంది, ఫిల్టర్ చేస్తుంది అనమాట బెల్లం జ్యూస్, అదే బెల్లం పాకం. నాకైతే మెరూన్ కల్పిస్తుంది, మీకు బ్లాక్ కల్పించిన. ఏం కాదు. నా మమ్మీ పోయినసారి అయితే చేసింది అన్నమాట, కానీ ఈసారి వీడియో తీద్దామని తీస్తుంది గైస్. సో నెక్స్ట్ అయితే ఇట్లా నెయ్యి వేస్తుంది 1 స్పూన్. ఇలా ఇంత పెద్ద క్వాంటిటీ అంటే మనం అందరం తింటాము అన్నమాట. ఇది నా మమ్మీ, నా చెల్లి, నా డాడీ కాబట్టి పెద్ద క్వాంటిటీ అయితే చేస్తుంది నా మమ్మీ. నెయ్యి ఎందుకు ఇచ్చిందంటే స్మెల్ బాగా టెంప్టింగ్ వస్తుందంట, ఇంకా హెల్దీ కూడా అనమాట. ఇది పాలతోటి కాబట్టి వేయచ్చు అని మమ్మీ వేసింది 1 స్పూన్. చూడడానికి బటర్ లాగా ఉన్నా. నేను చూపెట్టిన నెయ్యి బాక్స్ అయితే నుండి తీసింది. మళ్ళా 3 స్పూన్స్ వేస్తుంది, అంటే 2.5. నేను ఇంకా కొంచెం ఏమన్నాను, మీకు ఎంత క్వాంటిటీ ఇష్టమో అంతవరకు వేసుకో. ఇట్స్ టైమ్ టు ఈట్ అండ్ డెకరేట్ గైస్. సో ఇప్పుడు నేను తింటాను, దాని గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే చూపెడుతున్నాను కదా గైస్, ఇది గొప్ప టేస్ట్. సూపర్, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో మొత్తానికి 9 డ్రై ఫ్రూట్స్ అండ్ రాగి పిండి అన్నమాట అంతే. ఇందులో ఏంటంటే నేను డేట్స్ పేస్ట్
ఇంకా బెల్లం అయితే యాడ్ చేసింది కాబట్టి స్వీట్ ఉన్నాయి బాగుంది. సో ఇది చూడడానికి చాక్లెట్ లాగా ఉంటుంది కదా. సో నాకు ఎందుకు అట్లా వాయిస్ వస్తుందంటే నేను ఇప్పుడే లేచిన అప్పటికి నా మమ్మీ అయితే చేస్తూ ఉన్నది, అందుకనే నా మమ్మీ వీడియో అయితే తీయమన్నది, తీసిన ఇట్లా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి ప్లీజ్. బాయ్.